రిబ్బన్స్ తోటి 2 జడలు వేసుకోమని చెప్పేసి సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట. సో, సబ్స్క్రైబర్ అడిగితే ట్రై చేయకుండా ఉంటానా చెప్పండి. సో, నాకు ఈ 2 జడలు వేసుకోవడం రాకపోయినా సరే తన కోసం అయితే వేసుకొని ట్రై చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే సెంటర్‌లో స్ట్రెయిట్‌గా పాపిడి తీసుకోవాలి. ఇంకా సెంటర్‌లో పాపిడి తీసుకున్న తర్వాత 2 సైడ్స్ 2 పార్టిషన్స్ తీసుకున్న తర్వాత ఒక జడ వేసేసుకున్నాను. ఇంకా జడ మొత్తం అల్లేసుకున్న తర్వాత రిబ్బన్ తోటి ఇలాగా టైట్‌గా ఒక ముడి వేసుకున్నాను. రిబ్బన్ తోటి కొంచెం టైట్‌గా ముడి వేసుకున్నట్లయితే జడ అనేది లూజ్‌గా అవ్వకుండా ఉంటుంది. ఇంకా కొంచెం హెయిర్ లాస్ట్‌లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం రిబ్బన్ తోటి అల్లుకుంటున్నాను. ఇంక రిబ్బన్‌తో కూడా అల్లేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్‌లో ఇంకొక ముడి వేసుకోవాలి. ఇంక ఇలాగ రిబ్బన్ మొత్తం అల్లేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ముడి వేసుకోవాలి. ఇంక ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ముడి వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇలాగ ఫోల్డ్ చేసుకున్నామనుకోండి ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలాగే రెండో సైడ్ కూడా జడ వేసుకొని రిబ్బన్ తోటి ఇలాగ ముడి వేసుకోవాలి. ఇలాగ జడకి ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ రిబ్బన్ తోటి ఫ్లవర్ షేప్‌లో మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ టైమ్ ఈ హెయిర్ స్టైల్‌ని ట్రై చేసినా పర్లేదు నాకైతే కొంచెం బానే ఉంది అనిపించింది. ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.